సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. సో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి సుమన్ టీవీని ఆశ్రయించాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా వందనాలు. నా పేరు అనిల్. గత 2 సంవత్సరాల నుంచి నేను బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాను. మళ్ళీ అది రీబ్యాక్ అయింది, మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఇప్పుడు ఉన్న కయ్యాగల మొత్తం అమ్మేసాము. చేతిలో రూపాయలు లేదు. ఎక్కడ పోయినా హాస్పిటల్ 50 లక్షలు అవుతుంది అని చెప్తున్నారు. నాకేం కష్టం లేదు, నాకేం అర్థం కావట్లేదు. దయచేసి మీరే సహాయం చేయాలి. అప్పటి వరకు సో తిరుమల కొండ మీద ఫొటోస్ తీసుకుంటూ తద్వారా వచ్చేటువంటి ఆదాయంతో జీవనం సాగిస్తూ తల్లిదండ్రులను చూసుకుంటున్నటువంటి ఆ యువకుడికి ఒక్కసారిగా ఈ క్యాన్సర్ మహమ్మారి సోకడంతో సో విధిలేని పరిస్థితుల్లో ఇప్పుడు వృత్తికి దూరమయ్యాడు. సో ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులకు అవసరమైనటువంటి సరిపడా డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఖచ్చితంగా దాతల సహాయం కోసం సుమన్ టీవీని ఆశ్రయించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి లైవ్ కాల్లో దాసరి అనిల్, ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం, ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వెంకటగిరి మండలం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి మనతో మాట్లాడడానికి ఉన్నారు. అనిల్, చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్, గత 3 సంవత్సరాల నుంచి క్యాన్సర్తో, బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాం సార్. ముందు డబ్బు కాలువ అన్ని అమ్మేసి పెట్టుకున్నాం సార్. మళ్ళీ క్యాన్సర్ రిటర్న్ వచ్చేసింది సార్. మా దగ్గర ₹1 లేదు సార్. మా అమ్మ, మా అవ్వ తప్ప మాకు ఎవరు లేరు సార్. మాకు ఆర్థిక సహాయం చేయండి సార్. ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? సార్ 2023 సార్. 2023లో. అంటే సిమ్టమ్స్ ఎలా బయటపడ్డాయి? ఫీవర్, డల్నెస్, వెయిట్ లాస్, సంథింగ్స్ సిమ్టమ్స్. సో అప్పుడు మీరు టెస్టులు చేయించాక కన్ఫర్మ్ అయిందా క్యాన్సర్ అని? కన్ఫర్మ్ అయిందా? అవును సార్. ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు? 70 lakhs అయింది సార్. ఎంతండి? 70 లక్షలు ఖర్చు అయినాయి సార్. 70 లక్షలు ఖర్చు అయింది ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల్లో. అవును సార్. డాక్టర్లు ఏమంటున్నారు? నాకు క్యూర్ అవుతుందని చెప్పారా? హీరో అవుతుంది సార్. 50 lakhs ఉంటే మళ్ళీ క్యూర్ అవుతుందని చెప్పారు సార్. 50 lakhs ఉంటే మళ్ళీ క్యూర్ అవుతుంది చెప్పారు సార్. బోన్ టు బోన్ మేరా చేయాలని చెప్పారు సార్. గుడ్ చేయాలని చెప్పారు సార్. అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటున్నారా? అవును సార్. బోన్ టు బోన్ ట్రాన్సాక్షన్ చేయాలని చెప్తున్నారు సార్. చేయకపోతే మీరు మీ హెల్త్ ఇది అవుతుందని చెప్తున్నారు. ఎంత ఏజ్ మీకు? ఎంత వయసు అండి? 29 సార్. ఓకే, మీ పక్కన మీ అమ్మగారు కూడా ఉన్నట్టున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తారా ఒకసారి? ఓకే సార్. ఏంటమ్మా మీ అబ్బాయికి, అనిల్కి ఏంటి ప్రాబ్లం ఏంటి? సో డాక్టర్స్ ఏమంటున్నారు? తను సక్రమంగా మాట్లాడలేకపోతున్నాడు, అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి. చెప్పండి, అసలు ఏంటి, మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? మీకు 3 సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాన్సర్ సార్. బాగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వచ్చేసింది సార్. ఇప్పుడు పోయినా నాకు ఎవరు అందండి ఎవరు లేరు సార్. నాకు లేకపోతే నేను ఉండలేదు సార్. నాకు ఎవరు మీరు ఆస్తులన్నీ అమ్మేశారా? 70 లక్షల వరకు ఖర్చు అయింది అని అంటున్నాడు మీ అబ్బాయి. సో ఆ అబ్బాయి వైద్య ఖర్చుల కోసం ఇప్పుడు ఇంక వేరే దారి లేదా మీకు? ఇప్పుడు వేరే దారి లేదా మీకు? ఓకే, మీ హస్బెండ్ చనిపోయాడా? ఇప్పుడు మీ అబ్బాయి మీకు ఆధారం ఒక రకంగా. మొన్నటి వరకు అంటే అతనికి అనారోగ్యం లేనంత వరకు, ఈ క్యాన్సర్ కన్ఫర్మేషన్ కాకముందు అతను సంపాదించిన అమౌంట్తోనే మీరు జీవనం సాగించేవాళ్ళు, అంతేనా? ఇప్పుడు ఆ అబ్బాయిని చూసుకోవాల్సిన పరిస్థితి మీకు వచ్చింది. అబ్బాయి హాస్పిటల్ అంతా కూడా ఖర్చులు భరించాల్సిన పరిస్థితి మీరు ఇప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది. అడిగారా ఎవరన్నా సహాయం కోసం? ఎవరినన్నా డోనర్స్ని కానీ ఏదన్నా సంస్థలను కానీ అడిగారా మీరు? ఇప్పుడు ఎక్కడ ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తున్నారమ్మా? ఏ హాస్పిటల్లో? సిమ్స్ లోనా? అవును, సిమ్స్ లో అక్కడ ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తారు కదా. టాటా కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ కూడా అక్కడ ఉంది. అక్కడ చూపించలేదా? ఒకసారి ట్రీట్మెంట్ చేస్తే అందుకు ₹1,00,000 అవుతుంది. మెడిసిన్ వాడడానికి ఆ టాబ్లెట్స్కి 2.5 lakh అంటే 2.5 లక్షలు అవుతుంది ఒక్కొక్కసారి అని చెప్తున్నారా? అట్లా ఎన్నిసార్లు చేయాలంటున్నారు? మా ఎలుకల గుజ్జు తీసి గుజ్జు చెప్పారన్నారు సార్. టాబ్లెట్ పెట్టుకోవాలంటే 3 మాసాలు చెప్పారు సార్.
మళ్ళా ఈనుకల గుజ్జు తీసి ఈనుకల గుజ్జు అంతా జరిగి 5 లక్షలు అవుతుంది. ఉమ్. సరే మరి ఇప్పుడు మీరు పేదరికం పరిస్థితి అంతేనా? మీరు ఇప్పుడు మీ దగ్గర ఆ డబ్బు పెట్టుకునే స్తోమత లేదు. లేదు సార్ మాకు అది ఏమీ లేదు సార్. రైట్, చూశారుగా 29 సంవత్సరాల యువకుడు. సో అప్పటి వరకు ఆ కుటుంబానికి ఆధారంగా, సో చెట్టు నీడలాగా ఆ కుటుంబాన్ని దగ్గరుండి చూసుకుంటున్నటువంటి ఒకే ఒక్క కొడుక్కి ఇప్పుడు ఒకసారిగా క్యాన్సర్ సోకడంతో మొత్తం కుటుంబం పరిస్థితి తలకిందులుగా మారింది. ఇప్పుడు ఆ తల్లి ఎలాగైనా సరే కుమారుని బతికించడం కోసం తిరగని గడప లేదు, అడగనటువంటి చెయ్యి లేదు. అయితే అందరూ కూడా సాయం చేస్తామని చెప్తున్నారు కానీ ఆర్థికంగా ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న హాస్పిటల్లో చూపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే 70 లక్షల రూపాయలు పైగా ఖర్చు చేశాం. ఇంకా కూడా పూర్తి స్థాయిలో వైద్యం చేయించాలంటే 50 లక్షల వరకు ఆర్థిక సాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందంటున్నారు. సో తమది అంత స్తోమత కాదు, ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తున్న వారు, పెద్ద మనసున్న వారు ఎవరైనా ముందుకు రావాలి, ఆపన్న హస్తం అందించాలి, తమకు తోచినంత సహాయం చేయాలని కోరుకుంటున్నారు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి మీకు ఈ వీడియో చూస్తున్న వారు, పెద్ద మనసున్న వారు మీకు తోచినంత సహాయం చేయండి. ఫోన్పే నెంబర్ కూడా సో ఇమీడియట్గా కూడా ఎంతైనా సరే ఫోన్పే చేయొచ్చు. సో ఇలా ఒక యువకుడి ప్రాణాన్ని కాపాడడంలో మీ వంతు భాగస్వామిగా నిలిచే అవకాశం ఉంటుంది.